7 వచనాలు మనం గత వారం ధ్యానం చేసాం. ఈ రాత్రి 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు చదువుతున్నాను. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను. మరియు మోషే మామయ్యైన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధికి మేము చేరువచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇంతవరకు మీ నామమును గానము చేసి ఆత్మ సంబంధమైన కీర్తనలు మేము పాడి మీ నామమును మహిమపరిచాం. తిరుగా నీ యొక్క వాక్యమును మేము చదువుకొని ఈ లేఖనాలలో మేము నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలు మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, నీ ఆత్మచేత మమ్మలను బలపరచండి. నీ వాక్యము మాకు మేలుకరంగా, దీవెనకరంగా, మా ఆత్మీయ జీవితానికి క్షేమము కలుగు చేసేటట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి మా అందరిలో జరిగించండి. నీ సన్నిధికి ఈ రాత్రి వచ్చిన ప్రతి సహోదరుడును సహోదరిని మీరు నీ వాక్యము చేత దర్శించి క్షేమాభివృద్ధిని అనుగ్రహించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం మొదటి 7 వచనాలు ఈ 18వ అధ్యాయంలో ధ్యానం చేశాం. మోషే మామ అయిన యిత్రో మోషే యొక్క భార్యని, 2 కుమారులను తీసుకొని మోషే దగ్గరికి వచ్చాడు. మోషే తన మామను ఎదుర్కోవడానికి వెళ్ళి అతనిని ముద్దు పెట్టుకొని వందనం చేసి తన గుడారానికి తీసుకుని వచ్చాడు. 2 కూడా ఒకరి క్షేమము ఒకరు తెలుసుకున్నారు. క్షేమ సమాచారాలు 2 మాట్లాడుకున్నారు. ఈ సంగతులను మనం అందులో కొన్ని పాఠాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి 8 నుండి 12 వచనాలలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. వారిద్దరూ కూడా మోషే మామ 2 కూడా ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చిన తరువాత వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో మనం 8వ వచనంలో చదువుతున్నాం. మోషే తన మామతో ఏం చెప్పాడో చూడండి. 8వ వచనం. మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు
తన మామతో వివరించి చెప్పెను. మోషే తన మామతో గుడారంలోకి వెళ్ళిన తర్వాత తన మామతో ఇంకా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఏం చేశాడు, ఫరోకి ఐగుప్తీయులకు ఏం చేశాడు, ఆ విషయమంతటిని కూడా వివరించి చెప్పాడు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడు, ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడు, ఫరోకు దేవుడు ఏం చేశాడు, అదంతా కూడా వివరించి చెప్పాడు. అంటే ఆ తెగుళ్ళు గురించి చెప్పి ఉండి ఉంటాడు. ఐగుప్తు దేశం మీదకి దేవుడు తెగుళ్ళు పంపించాడు కదా, దాదాపు 10 తెగుళ్ళు పంపించాడు. ఆ విధంగా ఐగుప్తు దేశం మీదకు దేవుడు ఆ తెగుళ్ళను పంపి వారిని దేవుడు శిక్షించి మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రము మాకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి ఆరిన నేలలో మమ్మల్ని నడిపించాడు. అదే ఎర్ర సముద్రములో ఐగుప్తీయుల యొక్క సైన్యాన్ని దేవుడు ముంచివేశాడు, నాశనం చేశాడు అని ఐగుప్తీయులకు కలిగిన, ఫరోకు కలిగినటువంటి శిక్షను గురించి, ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని విడిపించిన సంగతిని మోషే ఇత్రోకి వివరించి చెప్పాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడో మనం 8వ వచనంలోనే చదువుతున్నాం. త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. ఇక్కడ 2 విషయాలు మోషే ఇత్రోతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, ఐగుప్తీయులకు కలిగిన శిక్ష, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు ఎలాగూ విడిపించాడు ఆ విషయాన్ని చెప్పాడు. విడిపించబడిన తరువాత వారు ఎర్ర సముద్రమును దాటి యువతలకు వచ్చిన తర్వాత వారికి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఆ కష్టాలలో నుంచి దేవుడు ఎలాగూ విడిపించాడో ఆ విషయాలను కూడా మోషే ఇత్రోతో చెప్పినట్లుగా మనం 8వ వచనంలో చదువుతున్నాం. అలాగైతే ప్రియులారా, ఈ రాత్రి ఇందులో దేవుని గురించి 2 విషయాలు ఇత్రోకి చెప్పాడు. అదే సంగతులు దేవుడు మన జీవితాలలో కూడా, ఇశ్రాయేలీయుల జీవితాల్లో చేసినట్టుగా మన జీవితాలలో కూడా దేవుడు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనలను కూడా ఫరో యొక్క దాసత్వములో నుంచి, ఐగుప్తీయుల యొక్క చేతిలో నుంచి ఎలా విడిపించాడో, దేవుడు మనలను కూడా పాపదాస్యములో నుండి, అపవాది చేతుల్లో నుండి దేవుడు మనలను కూడా విడిపించాడనేటువంటి సంగతిని మనం కూడా గ్రహించి మనం కూడా లోకానికి ఆ విషయాన్ని తెలియచేసే వారంగా మనం కూడా ఉండాలి. మోషే ఆ సంగతులను తన మామతో ఎలాగైతే వివరించి చెప్పాడో, నీవు నేను కూడా దేవుడు మనల్ని ఎలాగూ విడిపించాడో, పాపదాస్యం నుండి ఎలా విడిపించాడో, అపవాది బంధకాల నుండి ఎలా విడిపించాడో ఆ విషయాన్ని కూడా మనం లోకానికి తెలియచేసేటువంటి వారంగా ఉండాలి. మరొకటి, త్రోవలో వారికి కష్టము వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మోషే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన మామతో చెబుతున్నాడు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతి. దేవుని నుండి విడిపించాడు. ఆ త్రోవలో కష్టము వచ్చింది, ఆ కష్టాల నుండి కూడా దేవుడు వారిని ఎలా విడిపించాడో కూడా చెప్పాడు. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. అంతేకాకుండా త్రోవలో కష్టాలు వస్తే ఆ కష్టాల నుండి కూడా దేవుడు వాళ్ళని విడిపించాడు. అలాగైతే ప్రియులారా, మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయి. పాపములో నుండి విమోచించబడ్డాం,
అపవాది బంధకాల నుంచి మనం విడిపించబడ్డాం. అయితే నిత్య జీవితంలో మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయులకి కష్టాలు వచ్చాయి, ఆయన పిల్లలమైన మనకు కూడా కష్టాలు తప్పకుండా వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఏమి రావు, ఎల్లప్పుడూ కూడా అంత సుఖమే అంత ఆనందమే అని ఎప్పుడు మనం అనుకోకూడదు. తప్పకుండా కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలలోని దేవుడు మనల్ని ఉంచడు. కష్టాల నుంచి ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా వాళ్ళకి త్రోవలో కష్టాలు వచ్చాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో నుంచి దేవుడు వారిని ఎలా విడిపించాడు? దేవుడు మన కష్టాల నుంచి కూడా ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అలాగైతే వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు కూడా ప్రస్తుతం ఏదైనా కష్టంలో ఉన్నావా, నీవు కూడా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావా, దేవుడు నీకున్న కష్టంలో నుంచి తప్పకుండా ఆయన విడిపించేవాడనే విషయాన్ని ఈ రాత్రి అర్థం చేసుకో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఎఫెసీ సంఘంతో ప్రభువు మాట్లాడుతూ అక్కడ ఒక మాట చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఎఫెసీ సంఘంతో ఏం చెప్పాడో చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటి చెప్పండి? నీ కష్టమును నేను ఎరుగుదును అన్నాడు ఎఫెసీ సంఘంతో. ఓ ఎఫెసీ సంఘమా, నువ్వెంత కష్టపడుతున్నావో, నీకెంత కష్టం వచ్చిందో నాకు తెలుసు అంటున్నాడు. అలాగే ప్రియులారా, ఇశ్రాయేలీయులకు త్రోవలో కష్టాలు వచ్చిన సంగతి దేవుడికి తెలుసు. అందుకనే ఆ కష్టాల నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఎఫెసు సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకున్న కష్టం ఏంటో నేను ఎరుగుదును అన్నాడు. అలాగైతే నీ కష్టం కూడా దేవుడికి తెలుసుగా. మన కష్టాలు దేవుడికి తెలుసు. యేసు ప్రభు యొక్క శిష్యులు సముద్రములో ఆ పడవలో వారు దోణిలో కూర్చొని వారు అవతల వైపుకు వెళుతున్నారు, బేత్సైదాకు వెళుతున్నారు. వెళుతూ ఉంటే అకస్మాత్తుగా గాలి ఎదురైంది. అలలు చెలరేగుతున్నాయి, అలలు దోణి మీదకి విసురుతున్నాయి, గాలి చాలా వేగంగా కొడుతుంది. ఆ పడవ చాలా తలక్రిందులైపోయే పరిస్థితిలో ఉన్నది. ఆ సమయంలో శిష్యులు చాలా కష్టపడుతూ వారు దోణిని నడిపిస్తూ ఉన్నారనే మాట మనం అక్కడ చదువుతాం. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా దోణిలో కష్టపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు త్రోవలో ఎలా కష్టపడ్డారు, ఎఫెసీ సంఘములో ఉన్నవారు ఎలా కష్టాలు అనుభవించారు, ఇప్పుడు మనం ఆ దోణిలో కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు కష్టపడటం మనం గమనిస్తాం. చూడండి, 48వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచెను. ప్రియులారా, శిష్యులు కష్టపడుతుంటే యేసు ప్రభు చూశాడు. శిష్యులు ఎంత కష్టపడుతున్నారట? మిక్కిలి కష్టపడుచుండగా, వాళ్ళంతో కష్టపడుతుంటే యేసు ప్రభు వారి కష్టమును చూచాడు. అమ్మా, నీవు కూడా కష్టపడుతున్నావా? నీ కష్టము ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోతున్నావా? నీ కష్టం ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభువు చూస్తున్నాడు. నీ కష్టమును నేను ఎరుగుదును అన్నాడు ఎఫెసు సంఘంతో. శిష్యులు కష్టపడుతుంటే యేసు ప్రభు వారి యొక్క కష్టమును చూశాడు. నీవు కూడా కష్టపడుతుంటే దేవుడు నీ కష్టమును చూస్తున్నాడు. ఆ కష్టములో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శిష్యులు దోణిలో కష్టపడుతుంటే ఆ కష్టమును చూసినటువంటి యేసు ప్రభు వచ్చి ఆ గాలిని గద్దించినట్లుగా, ఆ పొంగును నిమ్మలింప చేసినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. అలాగైతే సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ కష్టమును కూడా చూస్తున్నాడు. ఆయన నీ కష్టము ఎరుగును. అయితే ఆ కష్టములో నుండి ప్రభు నిన్నేం చేస్తాడు? తప్పకుండా విడిపిస్తాడు.
ఇశ్రాయేలీయులకు త్రోవలో కష్టము వస్తే ఆ కష్టాల నుండి యేసు ప్రభు దేవుడు విడిపించాడనే సంగతిని మోషే ఇత్రోతో చెబుతున్నాడు. అలాగైతే మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఆయన ఎరుగును, ఆ కష్టాలు ఆయన చూస్తున్నాడు. అయితే ఒక దినాన తప్పకుండా ఆ కష్టాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆ కష్టాల నుండి ఆయన మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలి? 107వ కీర్తనలో ఒక వచనం మనం చదువుకుందాం. 107వ కీర్తన 6వ వచనం చదువుదాం. 6వ వచనం చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. కష్టాలలో ఏం చేశారు వాళ్ళు? యెహోవాకు మొర్ర పెట్టారు. అలాగైతే మనం కూడా కష్టాలు వస్తే ఏం చేయాలి చెప్పండి? కష్టాలు వస్తే దిగులు పడకూడదు, కష్టాలు వస్తే కృంగిపోకూడదు. అయితే కష్టాలలో మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే దేవునికి మనము మొర్ర పెట్టుకోవాలి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 13వ వచనం 19వ వచనంలో కూడా మనం ఆ మాటలు చదువుతున్నాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరనే ఆ మాట 13, 19లో కూడా వ్రాయబడింది. అలాగైతే సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కష్టాల నుంచి తప్పకుండా విడిపిస్తాడు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. మోషే కూడా కదా కష్టాలు వచ్చినప్పుడు మోషే కూడా ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. ఎర్ర సముద్రం వారికి ఎదురుగా వచ్చింది, మొర్ర పెట్టాడు. నీళ్లు చేదుగా ఉన్నాయి, మొర్ర పెట్టాడు. ఆహారం లేదు, మొర్ర పెట్టాడు. నీళ్లు లేవు, మొర్ర పెట్టాడు. వారికి త్రోవలో కష్టాలు వచ్చినప్పుడు మొర్ర పెట్టాడు. అలాగైతే మనం కూడా కష్టాలలో నుంచి ప్రభు మనల్ని విడిపించాలంటే మనం కూడా చేయవలసిన పని ఏంటంటే మొర్ర పెట్టడం. దేవుడు వారిని కష్టాలలో నుంచి విడిపించాడనే సంగతిని మోషే ఇత్రోతో చెప్పాడు. దేవుడు మనల్ని కష్టాలలో నుంచి విడిపించడమే కాదు, ఆయన ఇంకా మనల్ని శ్రమలలో నుండి కూడా విడిపిస్తాడనే మాట చదువుతాం. చూడండి 34వ కీర్తనలో ఆయన మనల్ని శ్రమలలో నుండి కూడా విడిపిస్తాడు. 17వ వచనం, 34వ కీర్తన 17వ వచనం చూడండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఆయన మనలను శ్రమలలో నుండి విడిపిస్తాడు, కష్టాలలో నుండి విడిపిస్తాడు. 19వ వచనం కూడా చూడండి, 34లోనే కీర్తన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలలో నుండి కూడా విడిపిస్తాడు, కష్టాలలో నుండి విడిపిస్తాడు, శ్రమలలో నుండి విడిపిస్తాడు. సోదరుడా, సోదరి, మోషే తన మామతోటి దేవుడు విడిపించిన సంగతిని చెప్పాడు. ఫరో చేతిలో నుంచి ఎలా విడిపించాడు, ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి దేవుడు ఎలా విడిపించాడో చెప్పాడు. త్రోవలో వచ్చిన కష్టాలను దేవుడు ఎలా విడిపించాడో చెప్పాడు. మన దేవుడు విడిపించేవాడు. కష్టాలలో నుండి విడిపిస్తాడు, శ్రమలలో నుండి విడిపిస్తాడు, ఆపదలలో నుండి విడిపిస్తాడు. సామెతల గ్రంథము మన కీర్తన గ్రంథంలోని 91వ కీర్తన చూడండి. అక్కడ మరొక మాట చదువుదాం. 91వ కీర్తనలో 91వ కీర్తన 3వ వచనం చూడండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరా వేటగాడు? వేటగాడు అపవాదే. వేటగాడు ఉరులు ఒడ్డుతాడు పక్షులను పట్టుకోవటానికి. వాడు ఉరులు ఒడ్డుతాడు. అపవాది కూడా నిన్ను నన్ను పట్టుకోవడానికి అనేకమైనటువంటి ఉరులు ఒడ్డుతాడు, అనేకమైన శోధనలు తెచ్చి పెడతాడు. మన యొక్క బలహీనత అపవాదికి తెలుసు. వీడిని పట్టుకోవాలంటే వీడికి ఏ ఉచ్చు వేస్తే పడతాడో, వీడికి ఏ ఉరి వేస్తే పడతాడో అపవాదికి తెలుసు. సహోదరుడా, సహోదరి, సాతానుడు మనల్ని పట్టుకోవడానికి ఉరులు ఒడ్డేటువంటి వాడు. గెహజీని పడగొట్టాలంటే ఆ గెహజీకి ఏ ఊరేస్తే సరిపోద్ది? డబ్బు వేస్తే చాలు కదా. ఆ డబ్బు అనేటువంటి ఉరి వాడి ముందు పెడితే చాలు, గెహజీ ముందు పడిపోతాడు.
సంసోనును పడగొట్టాలంటే ఏ ఊరేయాలి? సంసోనును పడగొట్టాలంటే అవును, స్త్రీ వ్యామోహము. సౌలును పడగొట్టాలంటే ఏ ఊరేయాలి? పదవి వ్యామోహం కదా. సౌలుకి ఏం కావాలి? సింహాసనమే కావాలి. అది కొంతమందికి డబ్బు, కొంతమందికి స్త్రీ, కొంతమందికి పదవి వ్యామోహం. అపవాదికి తెలుసు ఎవరి బలహీనత ఏమిటో. ఉరులు పడేటువంటి వాడు. అయితే నీవు నేను ఆ ఉరులలో నుంచి తప్పించుకోవాలంటే మనల్ని విడిపించేవాడు ఎవరు చెప్పండి? ప్రభువే. ఆయన మనలను విడిపించేవాడు. వేటగాని యొక్క ఉరులలో నుండి ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు. శత్రువుల చేతిలో నుంచి ఆయన మనలను విడిపించేవాడు. సోదరుడా, సోదరి, మోషే ఇత్రోతో చెప్పాడు, నా దేవుడు విడిపించాడు మామయ్య, నా దేవుడు నన్ను విడిపించాడు. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, మనము విశ్వసించినటువంటి మన దేవుడు సమస్త కీడుల నుంచి కూడా ఆయన విడిపించేవాడు. ఇర్మియా తోటి ఒక మాట చెప్పాడు. చూడండి, మొదటి అధ్యాయం. ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడు చూడండి. మొదటి అధ్యాయంలో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఆ మాట, అయ్యా అమ్మ, దేవుడు నిన్ను విడిపిస్తాడు. కష్టాలున్నాయా, శ్రమలున్నాయా, ఆపదలు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, ఏమున్నాయో నీకు వాటన్నింటిలో నుంచి విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ మాట ఇర్మియాతో చెబుతున్నాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అనే మాట. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 15వ అధ్యాయం కూడా చూడండి. 15వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అమ్మా, కష్టాలు ఉన్నాయా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు విడిపించటానికి. నీకు ఆపదలు వస్తాయి, దేవుడికి ముందుగానే తెలుసు మనకు రాబోయే ఆపదలు ఏంటో. ఆ ఆపదలలో నుంచి విడిపించడానికి దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. మనకు ఆ శ్రమలలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. ఇర్మియాతో చెప్పిన మాట, భయపడొద్దు ఇర్మియా, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటా. మోషే ఇత్రోతోటి దేవుడు విడిపించినటువంటి సంగతిని చెప్పినప్పుడు 9వ వచనం, ఇత్రో ఏం చేశాడో చూడండి. 9వ వచనం, యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. ఎందుకు సంతోషించాడట? ఇక్కడ ఒక మాట చదువుతున్నాం 9వ వచనంలో, దేవుడు వారిని విడిపించి దేవుడు వారికి ఏం చేశాడట? మేలు చేశాడు. ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇశ్రాయేలీయులకు మేలు చేశాడు. కష్టాల నుంచి విడిపించి ఏం చేశాడు? వాళ్ళకి మేలు చేశాడు. మన దేవుడు మనకి మేలు చేసే దేవుడు. మన దేవుడు మనకు మేలు చేసేవాడు. యాకోబు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ లాబాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటే ఏశావు తనకు ఎదురొస్తున్నాడు అని వార్త వచ్చింది. భయపడిపోయాడు. అసలు పారిపోయిందే ఏశావుకు భయపడి కదా. ఇప్పుడు అదే ఏశావు మరలా వస్తున్నాడని అతనికి తెలిసినప్పుడు భయపడిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన చూడండి, ఏమని ప్రార్థన చేశాడు. 32వ అధ్యాయం 9వ వచనం, ఏశావు 400 మందితో బయలుదేరి వస్తుంటే భయపడిపోయాడు ఏశావు. అప్పుడు యాకోబు ప్రార్థన ఏమని చేశాడు చూడండి. అప్పుడు యాకోబు 9వ వచనం, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అన్నాడు.
దేవుడితో ఏం చెప్పాడు? యాకోబుతోటి దేవుడు ఏం చెప్పాడంట? నేను నీకు మేలు చేస్తానని చెప్పాడంట. ఇప్పుడు ఆ మాటను పట్టుకొని ఇప్పుడు అదే మాట ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడికి అప్పగిస్తున్నాడు. నాతో చెప్పావుగా నీకు నేను మేలు చేస్తానని, నాకు మేలు చేస్తానని చెప్పిన ఓ యెహోవా, ఇప్పుడు నాకు నువ్వు మేలు చేయాలి. 400 మందితోటి మా అన్న వస్తున్నాడు ఏశావు, నన్ను చంపుతాడేమో. నువ్వేం చెప్పావు? నాకు మేలు చేస్తానన్నావుగా, మరి ఇప్పుడు మా అన్న నన్ను చంపితే నువ్వు నాకు మేలేం చేస్తావు? ప్రియులారా, దేవుడు మన దేవుడు మేలు చేసేవాడు. 12వ వచనం కూడా చూడండి, 32వ అధ్యాయం 12వ వచనం కూడా. నీవు దేవుడు అంటున్నాడట యాకోబుతోటి, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమవుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదనని సెలవిచ్చితివే. మేలు చేస్తానంటివే, నా సంతానాన్ని విస్తరింప చేస్తానంటివే. ఇప్పుడు మేలు చేయి, మా అన్న చేతిలో నుంచి నన్ను విడిపించు. అలాగైతే ప్రియులారా, మన దేవుడు మనకు కష్టాల నుంచి విడిపించడమే కాదు, దేవుడు మనకు మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాల నుంచి విడిపించాడో నీకు తెలియదా? దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడో నీకు తెలియదా? ఇక ముందు కూడా ఆయన కష్టాలలో నుంచి విడిపిస్తాడు. ఆయన మనకు మేలు చేసేవాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో పేతురు ప్రసంగం చేస్తూ కూడా యేసు ప్రభుని గురించి ఈ మాట వాడతాడు. ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. 10వ అధ్యాయంలో మాట ఉంది, మేలు చేయుచు ఆయన సంచరించుచుండెను. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక మందికి యేసు ప్రభు ఏం చేశాడు? మేలు చేశాడు. మన ప్రభువు మనకి మేలు చేసేవాడు. మోషే ఇత్రోతో దేవుడు చేసిన మేలులను గురించి, కష్టాలలో నుంచి విడిపించిన సంగతి, ఐగుప్తీల చేతిలో నుంచి, ఫరో చేతిలో నుంచి విడిపించిన సంగతి, వీటన్నిటిని కూడా ఇత్రోతో చెప్పినప్పుడు ఇత్రో వాటన్నిటిని విని ఏం చేశాడు? సంతోషించెను అనే మాట చదువుతున్నా. సంతోషించిన ఇత్రో గురించి కొన్ని సంగతులను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇత్రో ఏం చేశాడు? ఇప్పుడు సంతోషించెను. ఎందుకు సంతోషించాడు ఇత్రో? ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన మేలులను గురించి, ఇశ్రాయేలీలను దేవుడు కష్టాలలో నుంచి విడిపించినందుకు, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినందుకు ఆ వార్త విన్నటువంటి, ఆ సంగతులు విన్నటువంటి ఇత్రో ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు మేలు చేస్తే ఇశ్రాయేలీలు సంతోషించడం కాదు, ఆ సంగతి విన్నటువంటి ఇత్రో సంతోషిస్తున్నాడు. ఇందులో విషయం నీకు అర్థమైందా? సంతోషించవలసింది అసలు ఎవరు? ఇశ్రాయేలీలు కదా. కష్టాలలో నుంచి మమ్మల్ని విడిపించాడని వాళ్ళు సంతోషించాలి. బానిసత్వం బ్రతుకు నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడని వాళ్ళు సంతోషించాలి. మేలులు పొందినటువంటి వాళ్ళు సంతోషించాలి. కానీ ఆ సంగతి విన్నటువంటి ఇత్రో కూడా ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అలాగే ప్రియులారా, మనం కూడా ఇత్రో వలె ఎదుటి వారికి దేవుడు ఏదైనా మేలు చేస్తే ఇత్రో వలె మనం కూడా ఏం చేయాలి? సంతోషించాలి. మనకు మేలు చేస్తే మనం సంతోషించడమే కాదు కదా. ఇత్రోకు మేలు చేస్తే ఇత్రో సంతోషించలా, ఇశ్రాయేలీలకు మేలు చేస్తే ఇత్రో సంతోషిస్తున్నాడు. ఇశ్రాయేలీలను కష్టాలలో నుండి విడిపిస్తే ఇత్రో సంతోషిస్తున్నాడు. మనం కూడా ఎవరి కష్టాలలో నుంచైనా దేవుడు విడిపిస్తే మనం సంతోషించాలి. ఎవరికైనా దేవుడు మేలులు చేస్తే మనం సంతోషించాలి. మనము సంతోషించే వారంగా మనము ఉండాలి. ఆదికాండం 45వ అధ్యాయం చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 16వ వచనం. అక్కడ యోసేపు యొక్క అన్నలు యోసేపు దగ్గరకు వచ్చేశారు అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఫస్ట్లోనేమో యోసేపు తను తాను కనపరుచుకోలేదు, తర్వాత తను తాను కనపరుచుకున్నాడు. 45వ అధ్యాయంలో
అరే వీళ్ళందరూ కూడా యోసేపు యొక్క అన్నలు అన్న సంగతి ఆ ఫరో యొక్క సేవకులకు తెలిసిపోయింది. ఆ సేవకులు పోయి ఫరోకు కూడా చెప్పేశారు, ఏమండి యోసేపు ఒక్కడే కాదు ఇంతకాలం మన దగ్గర ఉన్నాడు పరదేశిగా, కానీ అతనికి అన్నలు కూడా ఉన్నారు అని ఎప్పుడైతే ఆ వార్త చెప్పారో చూడండి, అప్పుడు ఫరో సేవకులు ఏం చేశారు? 45వ అధ్యాయం 16వ వచనం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినపడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? అది ఆ వార్త, ఆ యోసేపు యొక్క అన్నలు వచ్చినటువంటి ఆ సంగతి యోసేపుకే కాదు సంతోషం, ఆ సంగతి విన్నటువంటి ఫరో సేవకులు కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ప్రియులారా, ఎదుట వారికి దేవుడు ఏదైనా మేలు చేస్తే, ఏదైనా ఉపకారం చేస్తే వారే కాదు సంతోషించవలసింది, అది తెలిసిన మనం కూడా ఏం చేయాలి? దానిని బట్టి సంతోషించే హృదయం కలిగిన వారంగా ఉండాలి. యోసేపు యొక్క అన్నలు యోసేపు దగ్గరకు వచ్చినటువంటి వార్త ఫరోకు తెలిసినప్పుడు, ఫరో సేవకులకు తెలిసినప్పుడు అది వారికి ఇష్టముగా ఉండెను. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. వెరీ గుడ్. యోసేపు మీ అన్నలు వచ్చేసారంటగా నీ దగ్గరికి, చాలా సంతోషం అయ్యా. వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, మనము సంతోషించే వారంగా ఉండాలి. మనకు దేవుడు మేలు చేస్తేనే కాదు మనం సంతోషించవలసింది, ఎదుటి వారికి కూడా దేవుడు ఏదైనా వాళ్ళకి మేలు చేస్తే, ఏదైనా మంచి చేస్తే మనం కూడా సంతోషించే వారంగా ఉండాలి. లూకాసు వార్తలో ఎలిజబెత్కి దేవుడు సంతానం ఇచ్చాడు. పాపం చాలా సంవత్సరాలు వారికి సంతానం లేదు, వృద్ధాప్యంలో ఉన్నారు. దేవుడు కనికరించి ఎలిజబెత్ను జకర్యాలను దేవుడు దర్శించి యోహానుని ఇచ్చాడు కదా. అక్కడ ఒక మాట మనం చదువుతాం. 1వ అధ్యాయం 58వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచెను అని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎవరిక్కడ సంతోషించింది? ఎలిజబెత్, జకర్యాలు వాళ్ళిద్దరే కాదు సంతోషించింది, పొరుగువారు కూడా ఏం చేశారు? సంతోషించారు. బంధువులు కూడా ఏం చేశారు? సంతోషించారు. అలాగైతే మనమే కాదు, మనకు మేలు చేస్తే మనమే కాదు సంతోషించవలసింది, ఎదుటి వారికి మేలు చేసినా కూడా మనము సంతోషించే వారంగా ఉండాలి. ఎదుటి వారికి మేలు చేస్తే కొంతమందికి సంతోషం కలగదు. ఏం కలిగిద్ది? కొంతమందికి సంతోషం రాదు. ఎదుటి వాళ్ళకి మేలు పొందుతుంటే వీళ్ళకి కడుపులో మంట పడుతూ ఉండదు. కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? మనము ఇత్రో వలే ఉండాలి. ఇత్రో ఇశ్రాయేలీయులకు దేవుడు మేలు చేసినప్పుడు ఎంత సంతోషించాడు. ఎలిజబెత్కు కుమారుడు పుట్టినప్పుడు ఇరుగు పొరుగు వారందరూ ఎంత సంతోషించారో. మేలులు చేసినప్పుడు నీవు నేను కూడా సంతోషించే వారంగా ఉండాలి. కొంతమందికి సంతోషం ఉండదు. దావీదు గొల్యాతును చంపితే ఇశ్రాయేలీలందరూ సంతోషపడుతుంటే సౌలుకి ఎట్టుంది కదా? కొంతమందికి అట్లా ఉంటుంది, కడుపులో మంట. అది ఈడు గొల్యాతును చంపేసి ఈడు రాజు అవుతాడేమో అని అందరూ ఈడికే 1000 10,000 అంటున్నారే అని సంతోషం ఎవరికి లేదు? సౌలుకు సంతోషం లేదు. ఈ రాత్రి ఆలోచన చేయి. ఇత్రో వలె మనము సంతోషించాలి తప్ప సౌలు వలె కాదు. యూదులకు రాజుగా పుట్టినవాడు, యూదులకు రాజుగా పుట్టాడని లోకమంతా సంతోషిస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా సంతోషంగా వస్తుంటే ఒక ఆయనకు సంతోషం లేదు. హేరోదుకు సంతోషం లేదు. హేరోదుకు కలవరం. ఎలా ఉన్నాం మనం కూడా ఎదుటి వారికి మేలు చేసినప్పుడు మనం కూడా దానిని బట్టి సంతోషించగలుగుతున్నామా? లేకపోతే సౌలులాగా అసూయతో, హేరోదులాగా అసూయతో మనం ఉంటున్నామా? ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవటం ఎంతైనా మంచిది. మనం కూడా సంతోషించే హృదయం మనం కలిగి ఉండాలి. అది
చిన్న కుమారుడు వచ్చేసాడు ఇంటికి. ఆస్తి అంతా పోగొట్టుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపొత్తి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే అందరూ సంతోషపడుతున్నారు, కానీ ఒకడికి సంతోషం లేదు. ఎవరికి? పెద్ద కుమారుడికి సంతోషం లేదు కదా. అట్లా కొంతమందికి సంతోషం ఉంటే వీడికి సంతోషం లేదు, పెద్ద కుమారుడికి సంతోషం లేదు. సోదరుడా సోదరి, ఇత్రో ఇశ్రాయేలీలకు దేవుడు మేలు చేసినప్పుడు, ఇశ్రాయేలీల కష్టాలలో నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు ఇత్రో సంతోషించెను. మనం కూడా సంతోషించాలి. అందుకనే రోమా పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, సంతోషించే వారితో మీరు కూడా సంతోషించండి. వారు సంతోషిస్తుంటే మీరు కూడా వెళ్ళి వారితో పాటు సంతోషించండి. సౌలులాగా, హేరోదులాగా, పెద్ద కుమారుల్లాగా ఉండబాకండి. సంతోషించే వారితో మనము సంతోషించాలి. సంతోషించిన ఇత్రో మనకి 9వ వచనంలో కనపడుతున్నాడు. 10వ వచనం చూడండి. 10వ వచనం, మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. స్తుతించుచున్న ఇత్రో, సంతోషించిన ఇత్రో, స్తుతించుచున్న ఇత్రో. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి, ఫరో యొక్క చేతిలో నుంచి, ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించాడో, ఈ దేవుడు విడిపించే దేవుడు అని ఆ దేవుడిని ఏం చేస్తున్నాడు? ఇత్రో స్తుతిస్తున్నాడు. స్తుతించుచున్న ఇత్రో. వాస్తవంగా ఎవరు స్తుతించాలి కదా? మేలు పొందిన వారు, అయ్యా నాకు నువ్వు మేలు చేసావని స్తుతించాలి కదా. కానీ ఇప్పుడు ఎవరు స్తుతిస్తున్నారు? మేలు పొందిన ఇశ్రాయేలీలు. స్తుతిస్తుంది ఎవరు? ఇత్రో. వారికి మేలు చేస్తే ఇతడు సంతోషిస్తున్నాడు, వారికి మేలు చేస్తే ఇతడు స్తుతిస్తున్నాడు. మనం కూడా ఎదుటి వారికి దేవుడు మేలు చేసినప్పుడు మనము సంతోషించాలి. ఎదుటి వారికి దేవుడు మేలు చేసినప్పుడు మనము కూడా ప్రభువుని ఏం చేయాలి? దేవా, వాళ్ళకు నువ్వు మేలు చేసావయ్యా, వాళ్ళ కష్టాలు విడిపించావయ్యా, నీకు స్తోత్రములని మనం కూడా ప్రభువుని స్తుతించాలి. రూతు బోయజుకి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని తీసుకొచ్చి నయోమి ఒళ్ళో పెడితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఏం చేశారు? రూతు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. కొడుకు పుట్టిందేమో రూతుకి, మనవడు పుట్టిందేమో నయోమికి. స్తుతించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి స్త్రీలు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం అక్కడ చదువుతాం. చూడండి, ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయంలో వచనం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించెను, గనుక ఆమె ఒక కుమారుణ్ణి కనెను. అప్పుడు స్త్రీలు, ఆ బెత్లెహేములో ఉన్న స్త్రీలు ఏం చేశారు చూడండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. చూసారా? ఎవరు స్తుతిస్తున్నారు? ఆ బెత్లెహేములో ఉన్నటువంటి స్త్రీలు స్తుతిస్తున్నారు. అమ్మా నయోమి, నీకు మనవడు పుట్టాడు, నీకు బంధువులు వచ్చేసారు. ఒకప్పుడు నువ్వు చాలా రిక్తురాలిగా వచ్చేసావు, నీకెవ్వరూ లేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు నీకు బంధువులు ఉన్నారు. నీకు బంధువులే లేకుండా చెయ్యని ఆ యెహోవా స్తుతినందునుగాక. దేవుణ్ణి స్తుతిస్తున్నారు అక్కడున్న స్త్రీలు. వాస్తవంగా మేలు చేసింది ఎవరికి? మేలు పొందింది ఎవరు? నయోమి మేలు పొందింది కదా. నయోమి మేలు పొందింది. అయితే నయోమి కూడా స్తుతించి ఉండి ఉంటదిలే, కానీ నయోమికి దేవుడు మేలు చేస్తే ఎవరు స్తుతిస్తున్నారు? స్త్రీలు స్తుతిస్తున్నారు. తూరు రాజైన హీరాము కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకు స్తుతించాడో చూడండి. రాజుల మొదటి గ్రంథంలో తూరు రాజైన హీరాము కూడా దేవుణ్ణి స్తుతించాడు. 5వ అధ్యాయం.
ఏడవ వచనం చదువుదాం. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుణ్ణి దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెబుతున్నాడు. ఎవరెక్కడ స్తోత్రాలు చెల్లిస్తుంది? హీరాము. ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు? దావీదుకి జ్ఞానం కలిగిన కుమారుణ్ణి ఇచ్చాడని ఎవరు స్తోత్రాలు చెల్లిస్తుంది? హీరాము స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. కొడుకుని ఇచ్చింది ఎవరికి? దావీదుకి. వాస్తవంగా స్తోత్రాలు ఎవరు చెల్లించాలి? దావీదు చెల్లించాలి. నాకు జ్ఞానం కలిగి కొడుకుని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని. కానీ స్తోత్రాలు ఎవరు చెల్లిస్తున్నారు? హీరాము. ప్రియులారా, మనం కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు మేలు చేస్తే ఇత్రో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నయోమికి బంధువులను దేవుడు అనుగ్రహించి ఉండగా అక్కడున్న స్త్రీలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. జ్ఞానము కలిగిన కుమారుణ్ణి దావీదుకు దేవుడు అనుగ్రహించి ఉండగా హీరాము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, మనం కూడా మన ఎదుటి వారికి దేవుడు ఏదన్నా మేలు చేస్తే మనం కూడా ఏం చేయాలి? సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది సంతోషించాలి, దేవునిని స్తుతించాలి. ఇంకొక విషయం, వాళ్లకు కలిగిన, ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి ఆ మేలుకి, ఆ విమోచనకి ఇత్రోనే దేవుణ్ణి స్తుతిస్తుంటే విమోచించబడిన ఇశ్రాయేలీయులు ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించాలి? అర్థమైందిగా? ఇత్రోనే దేవుణ్ణి స్తుతిస్తుంటే, అయ్యా వాళ్ళకి ఇంత విమోచన ఇచ్చావా, ఇంత మేలు చేసావా, ఇన్ని కష్టాల్లో నుంచి నువ్వు వాళ్ళని విడిపించావా, నీకు స్తోత్రాలయ్యని వాళ్ళని బట్టి ఈయన స్తుతులు చెల్లిస్తుంటే వాళ్ళు ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించి ఉండాలి. నేను ఎందుకు ఈ తలంపు చెబుతున్నానంటే, ప్రియులారా, దేవుని వలన మేలు పొందిన మనం, దేవుని వలన విమోచించబడిన మనం, దేవుని వలన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందిన మనము ఇంకా ఎంత ఎక్కువగా దేవునిని కొనియాడాలో, దేవుణ్ణి స్తుతించాలో ఆలోచన చేయండి. కానీ విచారం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా వెనకబడుతున్నటువంటి విశ్వాసులు ఇంకా చాలా మంది ఉంటున్నారు. అదే విచారం. దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, విమోచనలను గురించి వీళ్ళు స్తుతిస్తుంటే మనం ఇంకా ఎంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. కానీ కొంతమంది విశ్వాసులు దేవునిని స్తుతించే విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. అదే దుఃఖకరం, అదే బాధ. కావాలంటే రేపు ఆదివారం చూడండి. మొన్న కూడా నేను ఆదివారం వర్తమానం అదే చెప్పాను. మన ఇంటి వారు ఏం చేయాలి చెప్పండి? దేవునిని ఆరాధించేవారుగా, సేవించేవారుగా ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. కానీ కొంతమంది ఇళ్లలో వాళ్ళు ప్రభువుని సేవించని వారుగా ఉంటున్నారు. కావాలంటే అటెండెన్స్ పెట్టండి, రేపు ఆదివారం అటెండెన్స్ పెట్టండి. మనం ఎంతగా దేవునిని స్తుతించాలి. ఎందుకు వాళ్ళు స్తుతించలేకపోతున్నారంటే, వాళ్ళ పట్ల దేవుడు ఎంత ఉపకారం, మేలు చేశాడో వాళ్ళు ఇంకా ఏం చేయట్లేదు, గ్రహించని స్థితిలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవటం లేదేమో. అర్థం చేసుకుంటే దేవుణ్ణి తప్పకుండా మనం స్తుతించగలం. యేసు ప్రభు ప్రశ్నిస్తుంది అదే కదా, 9 మంది ఎక్కడా? ఆ 9 ఎక్కడా? ప్రియులారా, మనమందరం కూడా ప్రభువుని ఇంకా ఎంత ఎక్కువగా స్తుతించి గణపరచాలో ఆలోచన చేయండి. స్తుతించుచున్న ఇత్రో, సంతోషించుచున్న ఇత్రో. 11వ వచనం చూడండి. 11వ వచనం, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి, ఇతరు ఏం చూస్తున్నాడు?
ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద దౌర్జన్యం చేశారంట. దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యము చేసినటువంటి ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడో ఇత్రో చూశాడు. వాళ్ళని దేవుడు 10 తెగుళ్లతోటి వాళ్ళని నాశనం చేశాడు. అంతేకాదు ఎర్ర సముద్రంలో కూడా దేవుడు వాళ్ళని ముంచివేశాడు. దౌర్జన్యము చేసిన ఐగుప్తీయులు, గర్వించిన ఐగుప్తీయులను దేవుడు నాశనం చేశాడు. అది ఇత్రో చూసి ఏం చేశాడో చూడండి. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అనెను. దేవునిని ఘనపరుస్తున్నాడు. ఐగుప్తు దేశంలో కూడా దేవతలు ఉన్నారు కదా, ఐగుప్తీయులకు దేవతలు ఉన్నారు కదా. ఐగుప్తీయులు కూడా దేవతలను పూజించేటువంటి వారు. ఐగుప్తు దేశము మీదకు దేవుడు 10 తెగుళ్లను పంపిస్తే వాళ్ళ దేవతలు ఒక్క తెగులు నుంచైనా వాళ్ళని విడిపించగలిగారా? ఇత్రోకు అది అర్థమైపోయింది. ఐగుప్తీయులు చాలా మంది దేవతలను పూజించేవాళ్ళు కదా. అయితే ఆ దేవతలందరూ ఏమైపోయారు? ఇశ్రాయేలీయుల దేవుడు వాళ్ళ మీదకి అన్ని తెగుళ్ళు పంపిస్తుంటే ఆ దేవతలందరూ ఏమైపోయారు? ఆ దేవతల కంటే గొప్పవాడెవరు? యెహోవా దేవుడు అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అందుకని అన్నాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు యెహోవా అని నాకు ఇప్పుడు తెలిసి ఉన్నది. ప్రియులారా, దేవునిని ఘనపరుస్తున్నాడు ఇత్రో. దేవునిని ఘనపరుచుచున్న ఇత్రో దేవునిని హెచ్చిస్తున్నాడు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. దేవా, నీవు సమస్త దేవతల కంటే నీవే గొప్పవాడవు. వాస్తవంగా ఇత్రో కూడా అన్యుడే. ఇత్రో కూడా అన్యుడే. ఇత్రో కూడా దేవతలను పూజించేవాడే. ఐగుప్తు దేవతల కంటే, నేను పూజించిన దేవతల కంటే, సమస్త దేవతల కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు తెలిసింది. మా దేవతలు ఎవరు ఏమి చేయలేరు నీవు గనక తెగుళ్ళను పంపించావంటే. ప్రియులారా, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడు. 135వ కీర్తన 5వ వచనం. 135వ కీర్తన 5వ వచనం. లోకములో కూడా చాలా మంది, అనేక మంది దేవతలను పూజించేవారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రమే సమస్త దేవతల కంటే గొప్పవాడనే విషయాన్ని మనము గ్రహించి మన దేవునిని మనం కూడా ఘనపరచాలి. 5వ వచనం చూడండి. 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అన్నాడు. మనము ఎరగాలి, మన దేవుడు, మనము పూజించుచున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు ప్రపంచములో ఉన్న దేవతలందరికంటే గొప్పవాడు. నేను ఎరుగుదును అన్నాడు. 96వ కీర్తన, కీర్తన గ్రంథం 96వ కీర్తన. మనం కూడా మన దేవునిని ఘనపరచాలి. ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన 96వ కీర్తన 4వ వచనములో చూడండి. 4వ వచనములో సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, పూజింపదగినటువంటి వాడు. 97వ కీర్తన 9వ వచనం. 97వ కీర్తన 9వ వచనం. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతల కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు, సమస్త దేవతల కంటే ఆయన అత్యధికమైనటువంటి ఔన్నత్యము కలిగినటువంటి వాడు, మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. దాని అర్థం అది. సహోదరుడా, సహోదరి, మన దేవుడు లోకములో, ప్రపంచములో ఉన్న సమస్త దేవతల కంటే ఆయనే గొప్పవాడు. సమస్త దేవతలు ఒట్టి విగ్రహములే అంటాడు 96:5లో. అవన్నీ ఒట్టి విగ్రహాలే, మట్టి బొమ్మలే, జీవం లేదు, ఏమి లేదు. వాళ్ళకి తెలియక ఆ బొమ్మలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు, బలులు అర్పిస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. 96:5లో మాట ఉంది. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహాలే, ఒట్టి బొమ్మలే.
మట్టితో చేసినవి, కొయ్యతో చేసిన ఒట్టి విగ్రహాలే. కానీ మన దేవుడు సమస్త దేవతల కంటే కూడా అత్యధికమైన ఔన్నత్యము కలిగిన వాడు, పూజింపదగిన వాడు, ఆయన గొప్పవాడు. 97వ కీర్తన 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని అన్నది. సమస్త దేవతలు, మానవులందరూ దేవతలకు నమస్కారం చేస్తుంటే ఈ దేవతలందరూ రేపేం చేయబోతున్నారు? ఆయన ఎదుట మోకాళ్ళుని గడగడలాడుతూ ఆయనకు నమస్కారం చేస్తారు. మనం పాట కూడా పాడతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడనే పాటలో ఈ మాట ఉంది కదా. ఈ లోక దేవతలంతా ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడుదురు. ప్రియులారా, మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే అత్యధికమైన ఔన్నత్యము గలవాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఈ దేవతలందరూ కూడా ఆయన పాదముల ఎదుట సాగిలపడి నమస్కారం చేసి గడగడలాడాలి. ఇత్రోకు ఆ సంగతి అర్థమయ్యింది. ఐగుప్తు దేశములో ఉన్న దేవతల కంటే, సకల దేవతల కంటే యెహోవా గొప్పవాడని నాకిప్పుడు తెలిసింది. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా మన దేవునిని ఘనపరచాలి. ఆయన ఔన్నత్యం నీకు అర్థమై ఉండాలి. ఇందాక మనం 135వ కీర్తన చదివాం కదా, యెహోవా గొప్పవాడని నేను ఎరుగుదును, నేను ఎరగాలి. అది ఆయనంత గొప్పవాడు, ఆయనంత ప్రభావము కలిగిన వాడు, ఆయనంత మహిమ కలిగిన వాడు, ఆయనంత తేజోమయుడు. దేవునిని గురించినటువంటి జ్ఞానం మనం కూడా కలిగి ఆయనను మనం ఘనపరచాలి. అదే ఆరాధన అంటే. 12వ వచనం చూడండి. మరియు మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పించెను. బలులు అర్పించిన ఇత్రో, బలులను అర్పించిన ఇత్రో దహన బలి అర్పించాడు. మరికొన్ని బలులను కూడా దేవునికి అర్పించను. బలి ద్వారా ఏం కలుగుతుంది? ఇశ్రాయేలీలకే కాదు, ఎవరికైనా దేవుడికి గనక బలులు అర్పిస్తే ఆ బలి అర్పించినటువంటి ఆ వ్యక్తికి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. పాత నిబంధనలో బలి ద్వారా పాపాలకు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం. లేవియాకాండం మనం మొదటి 5 అధ్యాయాలు చదివితే అక్కడ 5 బలులను గురించి మనం చదువుతాం. మొట్టమొదటి బలి దహన బలే. ఆ దహన బలి ఎవరైతే అర్పిస్తారో వారి పాపములకు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం. ఒక మాట చూడండి, లేవియాకాండం మొదటి అధ్యాయంలో దహన బలి గురించి మనం చదువుతాం. 4వ వచనం, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు. ఆ మాట, బలి అర్పిస్తే ఏం కలుగుతుంది? బలి అర్పించిన ఆ వ్యక్తి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అలాగైతే ఇప్పుడు ఇత్రో బలి అర్పించాడు అంటే అతడు కూడా ఏం చేశాడు? యెహోవాను విశ్వసించేశాడు. ఆయన కూడా బలి అర్పించి తన పాపాలకు ఆయన కూడా ప్రాయశ్చిత్తం పొందాడు. దేవునిని ఆరాధిస్తున్నాడు, దేవునిని ఘనపరుస్తున్నాడు, దేవునిని స్తుతిస్తున్నాడు ఇత్రో. ఈనాడు మనము యేసు ప్రభు యొక్క బలి ద్వారా మనందరం కూడా పాపాల నుంచి విమోచించబడ్డాం. మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తము యేసు ప్రభు బలి ద్వారా మనందరం కూడా పొందుకున్నాం. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలి అర్పించిన ఇత్రో అంటే అతను కూడా ప్రాయశ్చిత్తము పొందాడు. 12వ వచనం చూడండి. మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిలో భోజనము చేయవచ్చిరి. దేవుని సన్నిధిలో భోజనము చేయవచ్చిరి. ఎవరెవరు? అహరోను వచ్చాడు, ఇశ్రాయేలీయుల పెద్దలు వచ్చారు. వీళ్ళందరూ కూడా మోషే మామతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎక్కడ? యెహోవా సన్నిధిలో. అది దేవుని సన్నిధిలో వారు భోజనము చేస్తూ ఉన్నారు. భోజనము అనేటువంటి ఆ మాట
సహవాసాన్ని తెలియచేస్తుంది కదా. ఆ ప్రకటన 3:20లో మనం చదువుతాం. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా కనుక తలుపు తీస్తే నేను అతని లోపలికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతనును, మేమిద్దరం కలిసి ఏం చేస్తాం, భోజనము చేస్తాం. అంటే దాని అర్థం ఏంది? యేసు ప్రభు మనతో కలిసి భోజనం చేశాడా? దాని అర్థం ఏంటంటే ప్రభుతో మనకేముంటది, సహవాసం. అలాగైతే ఇక్కడ కూడా వాస్తవంగా దేవుని సన్నిధిలో వారు భోజనం చేశారు. అయితే అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలు వీళ్ళందరూ కూడా మోషే మామతోటి ఏం చేశారు? అక్కడ సహవాసం. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అలాగైతే ప్రియులారా, సహవాసము చేసిన ఇత్రో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో కలిసి కదా, అహరోను తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. ఇప్పుడు ఈ మోషే మామ ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో సహవాసం? దేవుని పిల్లలతో. దేవుని పిల్లలతో సహవాసం. ఎక్కడ అంటే యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో. అలాగైతే మనం కూడా దేవుని పిల్లలతో సహవాసం మానకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లలతో సహవాసానికి మనము వస్తూ ఉండాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసము ఉండాలి. దేవునితో సహవాసం అక్కడుంటే చాలదు, దేవుని పిల్లలతో కూడా మనం ఏమి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. అది కొంతమందికి దేవుని పిల్లలతో సహవాసం ఉండదు. ఒక ఆదివారం వస్తారు, ఇంకెవరితో మాట్లాడరు, ఆరాధన చేసుకుంటారు, ఆ సంఘ పెద్దలను పలకరిస్తారు, వెళ్ళిపోతారు, ఇంకంతే. మిగిలిన వాళ్ళతో ఏముండదు, సహవాసం ఉండదు. సహవాసము అనేది ప్రాముఖ్యం. అపోస్తుల బోధ యందును సహవాసమందును అనే మాట మనం చదువుతున్నాం కదా. ఆది సంఘము కూడా దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేసేవారు. అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలు వీరందరూ కూడా యెహోవా సన్నిధిలో మోషే మామతో భోజనము చేయడానికి వచ్చారు. అందరు కలిసి సహవాసం చేశారు. ప్రియులారా, మనము కూడా దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నామా? సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాసి దేవునిలో బలపడాలంటే, ఎదగాలంటే దేవునితో సహవాసము ఉండాలి, సంఘముతో కూడా సహవాసం ఉండాలి. సంఘముతో కూడా సహవాసం ఉంటే దేవునిలో బలపడటానికి అవకాశం ఉంటుంది. సంఘంతో సహవాసం లేకపోయినా కూడా దెబ్బతింటారు. తోమా సంగతి మనం అదే చదువుతున్నాం కదా. యేసు ప్రభు యొక్క 11 మంది శిష్యులు కూర్చున్నారు, వారందరూ సహవాసం కలిగి ఉన్నారు. కానీ ఆ రోజు తోమా లేడు. ఆ రోజు ఎవరు లేరు? తోమా లేడు. అదే సమయంలో ఎవరు వచ్చారు అక్కడికి? యేసు ప్రభు వచ్చాడు. ఆ సహవాస కూడికలో యేసు ప్రభు వచ్చాడు. కానీ ఆ సహవాస సన్నిధిని ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి? తోమా పోగొట్టుకున్నాడు. అలాంటి తోమాలు లాంటి వారు దేవుని పిల్లలతో సహవాసాన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ప్రియులారా, మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇతరు గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. సంతోషించుచున్న ఇతరు, నీవు నేను కూడా సంతోషించాలి. మనకు చేస్తేనే కాదు, దేవుడు మనకు మేలులు చేస్తేనే కాదు, ఎదుటి వారికి మేలులు చేసినా కూడా మనం సంతోషించాలి. రెండవది, స్తుతించుచున్న ఇతరు. తనకు దేవుడు మేలు చేస్తే స్తుతించడం కాదు, ఎదుటి వారికి మేలు చేసినా కూడా ఏం చేస్తున్నాడు? స్తుతించుచున్నాడు. మనం ఇంకా అంత ఎక్కువగా స్తుతించాలో మనం అది అర్థం చేసుకోవాలి. మూడవది ఘనపరచుచున్న ఇత్రో, దేవునిని ఘనపరుస్తున్నాడు. ఇత్రోకు అర్థమైపోయింది, మా దేవతలందరూ ఒట్టి విగ్రహాలే, మా దేవతలందరూ ఒట్టొట్టోళ్లే. అన్ని తెగుళ్ళు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అన్ని తెగుళ్ళను వాళ్ళ మీదకు పంపిస్తుంటే ఈ దేవతలందరూ ఏమైపోయారు? ఒక్క దేవత కూడా వాళ్ళకి మేలు చేయలేకపోయాదా? అట్లాగైతే ఈ దేవుడు దేవతల కంటే గొప్పవాడని దేవుణ్ణి ఘనపరిచాడు. ఘనపరిచిన ఇత్రో. నాలుగవది, బలులు అర్పించిన ఇత్రో, ప్రాయశ్చిత్తం పొందాడు, దేవునిని ఆరాధిస్తున్నాడు. సహవాసము కలిగిన ఇత్రో. కాబట్టి ఇలాంటి అనుభవాలు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా కలిగి ఆయన నామమునకు మహిమకరమైన జీవితం జీవించే వారంగా మనముందాం. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక.
రాజన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి వేళ చక్కటి వర్తమానాన్ని మనం ఉన్నాం. ఇత్రోలో ఉన్న ఆత్మీయమైన పాఠాలని మనము జ్ఞాపకం చేయబడ్డాం. సంతోషించిన ఇత్రో అని, స్తుతించిన ఇత్రో, దేవుని ఘనపరిచిన ఇత్రో అని, దహన బలులు దేవునికి అర్పించాడని, మరి సహవాసము చేసిన ఇత్రో అని కూడా మనము జ్ఞాపకం చేయబడ్డాం. అలాగైతే ఇత్రో చేసినవన్నీ కూడా దేవుని బిడ్డలమైన మనము కూడా చేయాలని కూడా మనం హెచ్చరింపబడుతుంటున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా యెడల కృపను చూపుతున్నటువంటి మా గొప్ప దేవా, మా రక్షణకర్త, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి బైబిల్ తరగతిలో మేమందరం కూడా చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఇత్రోలో ఉన్న ఆత్మీయమైన పాఠాలని మాకు నేర్పినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఇత్రో సంతోషించేవాడుగా ఉన్నాడు, ఘనపరిచేవాడుగా ఉన్నాడు ప్రభా, మరి సహవాసము కలిగిన వాడుగా ఉన్నాడని మేము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. దహన బలిని అర్పించేవాడుగా ఉంటున్నాడు. మెట్టుకు ఆయన తన పాపముల నిమిత్తమై దహన బలిని అర్పించి నిన్ను నమ్మిన వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మరి దేవుని బిడ్డలమైన అందరం మేము కూడా ఇలాంటి అలవాట్లు మేము కలిగి ఉండాలని కూడా మేము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. వినిన ఈ వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నడవడానికి మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ఆనాటి సంగతులు మాకు ఈ నేటికి పాఠాలైంటుండగా ఆ పాఠాలను మేము నేర్చుకొని వాటిని చక్కగా అమలుపరిచే వాళ్ళుగా ఉండడానికి మాకు నేర్పమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తూ ఉంటుండగా మీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచుతారని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. వచ్చిన వారందరూ కూడా వందనాలు.